చూస్తున్నాం 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు క్యూ కట్టి మరీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. 3 రోజుల నుంచి ఏం చేసినట్టు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి ఒక్కసారిగా దాడి చేయడానికి కారణం ఏంటి? తెలంగాణపై మమకారం అనుకోవచ్చా, లేదంటే ఏదైనా రాజకీయం దాగుందా ఏంటి, ఎలా చూస్తున్నారు? 100% అండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ as well as all panel members and all the viewers. So essentially ఏదైతే మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చేశారో కోనసీమకి సంబంధించినటువంటి స్టేట్మెంట్, దాన్ని నేను ఓన్లీ స్టేట్మెంట్ గా మాత్రం నేను చూడడం లేదండి. దానికి డెఫినెట్లీ పొలిటికల్ యాంగిల్ ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నా. వారు చేసినటువంటి స్టేట్మెంట్ లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి, వారు ఏదైతే దిష్టి తగిలిందని చెప్పేసి వారు మాట్లాడారో దాని వల్ల ఎండిపోతున్నాయి ఇక్కడ కోకోనట్ ట్రీస్, కొబ్బరి చెట్లు ఏదైతే ఉన్నాయో ఈ కోనసీమ అనే ప్రాంతంలో ఎండిపోతున్నాయని చెప్పేసి తెలంగాణ వారి తాకుంటుందని చెప్పేసి వారు ఏదైతే మాట్లాడారో అదొకటి నెంబర్ 1. దిష్టి తాకింది కాబట్టే తెలంగాణ ఏర్పడిందని చెప్పేసి వారు అవహేళన చేస్తూ మాట్లాడిన నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మాట్లాడదలుచుకుంటున్నాను. నేను ఒక విషయం తెలుసుకుంటున్నా. మేము ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా సరే చాలా పీస్ఫుల్ గా సోదరాభావంతో ఇక్కడ మేము వెతుకుతున్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఉంటున్నా సరే ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది తిరుగుతున్నది, లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అటువంటి తరుణంలో వీరు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. తెలంగాణ ఏర్పాటు మీద ఏదైతే మాట్లాడారో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ బిట్వీన్ ద లైన్స్ అని అంటారండి ఇంగ్లీష్ లో. ఆ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాకుంది, నా దగ్గర సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ తో పాటు మాకు సమాచారం ఉంది. వారు ఏ రకంగా ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారో మాకు దగ్గర సమాచారం ఉంది. సూర్యాపేట కానివ్వండి, ఉమ్మడి నల్గొండ జిల్లా వారి అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థుల్ని ఒక్క నిమిషం అండి, సర్పంచ్ అభ్యర్థుల్ని పార్టీ సింబల్ లేకపోయినా సరే సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తుంటాయండి. కానీ వారికి అనుగుణంగా వారి సింపథైజర్ ని ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ లో దాదాపు 12 మందిని ఉమ్మడి నల్గొండ జిల్లాలో, నేను ఒక నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నానండి, అక్కడ వీరు పెట్టారు. అంటే వీరు చాప కింద నీరు రాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి డివిజన్ చేస్తూ వీటిలో ఓట్లు దండుకుని రేపు రాబోయే తరుణంలో మరొక్కసారి ఇక్కడ పార్టీని వీరు పటిష్టం చేద్దామని చెప్పేసి ఏదైతే భావిస్తున్నారో దీన్ని తిప్పికొట్టే టైం వచ్చింది. మీకు రాజకీయం చేయదలుచుకుంటే మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు, మీకు రాజకీయం చేసే హక్కు ఉంది. కానీ ఒకరి మనోభావాలని దెబ్బతీస్తూ ఒకరిని కించపరుస్తూ మేము ఇక్కడ బలిదానాలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ని పట్టుకొని మీరు దిష్టి తగిలిందని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరం, చాలా హాస్యాస్పదం, చాలా బాధాకరం. వీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకు ముందు నేను ఒక అడ్వైజర్ తో నేను మాట్లాడాను, స్పోక్స్ పర్సన్ తో మాట్లాడాను. వారు ఏమంటున్నారు అనండి, చాలా ఫన్నీగా చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఒక ఫన్నా అండి? 1400 మంది 1500 మంది బలిదానాల తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం ఒక ఫన్ గా కనబడుతుందా అండి? ఒకవేళ వారు లైటర్ వేన్ లో చెప్పాలంటే ఇంత మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్పందిస్తున్నారు. ఒక చిన్న సబ్మిషన్, అదొక చిన్న సబ్మిషన్. మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేయాలని భావిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. సో రాజకీయం చేయాలన్నప్పుడు తెలంగాణపై విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజానికం హర్షిస్తుందా, పవన్ కళ్యాణ్ స్వాగతిస్తుందా? సో ఏంటి లాజిక్ ఏంటి అసలు? ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీరు ఏకీకృతం చేయడానికి ఆంధ్ర బార్డర్స్ అయినటువంటి కోదాడ కానివ్వండి, ఖమ్మం జిల్లాలో కొన్ని ఏరియాస్ కానివ్వండి, ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్ర పీపుల్ కానివ్వండి, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వీరికి ఉన్నటువంటి ఆంధ్ర ఓట్ బ్యాంక్ ని ఏదో కన్సాలిడేట్ చేద్దామని చెప్పేసి ఒక మైండ్ సెట్ తో వేసినటువంటి ఒక బాణం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఇది చాలా ఇన్నోసెంట్ గా వచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు. ఇది 100% బాధ్యతతో నేను చెప్తున్నా. మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది కాబట్టి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. మీరు చేయండి రాజకీయం, మీరు ఒక పార్టీ పెట్టుకోండి, మరొకరు పెడుతున్నారు, చాలా మంది పెడుతున్నారు, మాకు అభ్యంతరాలు లేవండి. రాజ్యాంగం అందరికీ హక్కు కల్పించింది, పెట్టుకోండి. డిపాజిట్ కోల్పోతారు, డబ్బులు పోతారు, అన్ని జరుగుతాయి. టైం విల్ డిసైడ్. కానీ విద్వేషాలని రెచ్చగొట్టి నేను ఇట్లా చేస్తా, నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాబట్టి నేను వీకెండ్ వచ్చి షూటింగ్లు చేస్తా, మీ ప్రజల మీ డబ్బుని మేము దోచుకుని పోతా, మీ మీదే నేను విద్వేషాలు రెచ్చగొడతా అంటే ఇది మంచి పద్ధతి. నిమాన్ గారు మొత్తం వచ్చింది కానీ ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. చెప్పండి.
చెప్పండి. 3 రోజులు అవుతోంది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చి. 3 రోజుల తర్వాత ఈ రోజు తీరిగ్గా కాంగ్రెస్ కీలక నేతలంతా మంత్రుల నుంచి ఎమ్మెల్సీల వరకు ఈ రోజు వరుస పెట్టి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, వరుస పెట్టి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే 3 రోజులు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి మీపై. ఏం చెప్తారు దీనికి సమాధానం?